హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ తులసి. వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. ధనుర్మాసం స్టార్ట్ అయింది కదండి. ఈ రోజు నుంచి మనకి డైలీ పీటల ముగ్గులు అవి అయితే నేను రెండు వైపులా గుమ్మాల్లో అయితే పీటల ముగ్గులు అవి వేసుకుంటాను. తర్వాత మార్నింగ్ లేచిన తర్వాత నా ఎక్సర్సైజ్ అది కంప్లీట్ అయ్యాక ఫస్ట్ అయితే నేను మిల్క్ అవి వచ్చి ఉంటాయన్నమాట. 7 కల్లా వచ్చేస్తాయి మిల్క్. ఈలోపు దోసల పిండి, మా అత్తయ్య గారి కోసం అయితే ఇడ్లీ పిండి అవన్నీ కలిపేసుకొని ఒకవైపు చట్నీ అన్నీ బిజీగా ఉంటుందండి. నా షెడ్యూల్ అయితే 7 to 9 దాకా అయితే ఫుల్ ఇలాగే డైలీ బిజీగా ఉంటుందన్నమాట. నేను మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నేను లెగవటం వచ్చేసి 4:30కి లెగుస్తానండి, ఎర్లీ మార్నింగ్ ప్రతిరోజు కూడా. బట్ ఈ చలికాలం ఏంటంటే 4:30కి అలారం పెట్టినా కూడా నేను లేచి 4:45 4:50 అవుతుందన్నమాట. అంటే లేచి మంచం దిగబుద్ధి కావట్లేదనమాట. చలి పుడుతుంది, బాగా చలేస్తుంది. ఇంకొంతసేపు పడుకుందాము అని పడుకున్నామనుకోండి, ఇంకా ఒక్కొక్కసారి అయితే మెలకువ రాదు, 5 అయిపోతుందన్నమాట. అలానే చిన్నగా నిద్రలోకి వెళ్ళిపోతాం. ఆ ఎర్లీ మార్నింగే ఎక్కువ నిద్ర వస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం ఆ చల్లటి గాలి కొంచెం ఆ టైంలో ఏంటంటే ప్రతి ఒక్కరికి డీప్ స్లీప్ వస్తుంది. కొంచెం మనం ఆ నిద్రని కంట్రోల్ చేసుకొని లేచి మనం డేని కనుక స్టార్ట్ చేసామంటే, మీరు ఎక్సర్సైజ్ చేయండి, వాకింగ్ చేయండి. ఒక 1/2 అవర్ తర్వాత మనం ఇంటికి వచ్చేసాక మనం ఇంట్లో రొటీన్ స్టార్ట్ చేసి చూడండి. మీరు ఒక్కసారి మనకి 8 కల్లా ఆల్మోస్ట్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అవుతాయండి. కుకింగ్ అంతా కంప్లీట్ అయ్యేకి 10 o'clock కల్లా మొత్తం మనం కంప్లీట్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా ఎర్లీ మార్నింగ్ లేవటం వలన మనకి చాలా బెనిఫిట్స్ అనమాట. నేను ఈరోజు పన్నీర్ చేద్దామని ఒక 1.5 లీటర్ అయితే ఎక్కువ తీసుకురమ్మన్నాను మా మిల్క్ అతన్ని. ఆయన తీసుకొచ్చారనమాట. ఒకవైపు ఏమో పెరుగు తోడుకి ఒక గిన్నెలో తీసుకున్నాను. చట్నీ కోసం రెడీ చేసుకుంటున్నానండి. ఎక్కువ నేను చట్నీకి కోకోనట్ ఆయిల్ వేస్తానన్నమాట. ఎందుకంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చట్నీ ఏంటంటే మనం కొంతమంది ఏంటంటే వేయించి చేసుకుంటారు, కొంతమంది వేయించకుండా చేశాక తాలింపులో కోకోనట్ ఆయిల్ వేసుకొని మీరు చట్నీ తాలింపు పెట్టుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత టిఫిన్లు అన్నీ కంప్లీట్ అవుతున్నాయన్నమాట. మిల్క్లో ఈరోజు నేను మొన్న పౌడర్ చేశానండి. ఆ పౌడర్ ఎలా చేశానన్నది కూడా పోస్ట్ చేస్తాను. బాదము, కాజు, పిస్తా, యాలకులు ఇవన్నీ వేసి కొన్ని ఇంగ్రీడియంట్స్ అవి వేసి అలా పౌడర్ లాగా చేసి పెట్టుకున్నాను. పాలు మరిగేటప్పుడు నేను పంచదార వాడను కాబట్టి ఆ పౌడరు కొంచెం పటిక బెల్లం వేసేసి బాగా ఇలా మరిగిస్తున్నానండి. ఇది మనకి ఇమ్యూనిటీ డెవలప్ చేయటానికి కానీ, బాడీలో బోన్స్ స్ట్రాంగ్ అవటానికి కానీ పిల్లలకి చాలా మంచిదనమాట. మంచి ఎనర్జీ డ్రింక్ అండి మిల్క్. ఇది మనం డైరెక్ట్గా హాట్గా తాగొచ్చు నైట్ టైము, లేదు అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆఫ్టర్నూన్ టైం కూడా తాగొచ్చు అనమాట. ఎర్లీ మార్నింగ్ మిల్క్ ఇలా కాఫీ టీల బదులు ఈ విధంగా ఈరోజైతే ఇందులో అన్నీ మంచి ఇంగ్రీడియంట్స్ వేసాను కాబట్టి త్రోట్ కొంచెం రిలీఫ్ ఉంటుందనేసి మిరియాలు, పసుపు ఇలాంటివి కొన్ని వేసామండి. వాటన్నిటి కోసమని ఈరోజు ఇలా 3 కప్స్లో అయితే మిల్క్ కలిపానండి. చాలా టేస్ట్గా ఉన్నాయన్నమాట. ఈ పౌడర్ నేను చూపిస్తాను, మీరు కూడా ట్రై చేయండి. బ్రేక్ఫాస్ట్ పనులన్నీ కంప్లీట్ అయిపోగానే పన్నీర్ చేద్దామనేసి 1 లీటర్ పాలైతే కొంచెం తీసానండి నేను. ఎందుకంటే కొంచెం చూసుకొని చెయ్యొచ్చు అన్నట్లుగా. ఈరోజు నేను రసమలై కూడా చేద్దాం అనుకుంటున్నాను అనమాట. అందుకనేసి 1 లీటర్ పాలైతే పన్నీర్ కోసం 1 నిమ్మకాయని వాటర్లో పిండాలండి. డైరెక్ట్గా పాలల్లో పిండారంటే మనకి పన్నీర్ అనేది రబ్బర్ లాగా సాగుతుంది. అందుకని ఫస్ట్ వాటర్లో నిమ్మకాయని పిండుకొని ఆ వాటర్ని కొంచెం పోస్తూ పాలన్నీ ఇలా విరగొట్టుకున్న తర్వాత గట్టిగా ఏదైనా కాటన్ క్లాత్లో పిండుకోండి. లేదు అంటే మనకి స్ట్రైనర్స్ ఉంటాయి కదా, వాటర్ ఏవైనా వెజిటేబుల్ స్ట్రైనర్స్, ఆ స్టీల్ స్ట్రైనర్ తీసుకొని ఇది పన్నీర్ వేసేసి గట్టిగా ఏదైనా బొరువాటి ఐటెం పైన పెట్టామంటే మనకి గుండ్రాయి అలాంటిది ఒక క్లాత్లో వేసేసి అందులోని వాటర్ అంతా అయితే కిందకి స్ట్రెయిన్ అయిపోతుందన్నమాట. ఆ తర్వాత మనం ఒక ప్లేట్లోకి ఇలా తీసేసుకొని కొంచెం అంటే వెంటనే చలికాలం కదండి, తొందరగానే చల్లబడుతుంది. మనం చెయ్యి
పట్టగలిగినంత వేడి చూసుకొని దాన్ని బాగా మర్దన చేసుకోవాలండి పన్నీర్ని. మీ ఫింగర్స్లో స్టామినా అనేది మనకి ఎక్సర్సైజ్ పరంగా ఈ పన్నీరు, చపాతీ పిండి ఇలాంటివి కలపటం వలన ఏంటంటే మనకి నర్వ్స్, హ్యాండ్ అనేది స్ట్రాంగ్ అవుతుందన్నమాట. ఎక్కువగా మనం అందుకని ఇలాంటి పనులు చేసామంటే ఈ పన్నీర్ని అప్పుడప్పుడు మనం బయట మార్కెట్లో దొరికే పన్నీర్ అది ఎప్పుడు తయారు చేస్తో తెలియదు, అవి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తారో తెలియదు స్టోర్ ఉండటానికి అలాగా. అందుకనేసి మనం ఇవన్నీ డౌట్స్ లేకుండా ఒక 2 పాల ప్యాకెట్లన్నా తెచ్చుకోండి. లేదంటే మీరు మిల్క్ మ్యాన్ మనకి దగ్గరలో ఉంటారు కదా, వాళ్ళ దగ్గర మిల్క్ తీసేసుకొని ఈ విధంగా మనం హోమ్ మేడ్ పన్నీరు ఈజీగా చిటికలో చేసుకోవచ్చండి. ఎప్పుడైనా మీరు పాలక్ పన్నీర్ తినాలని ఉంటుంది, పన్నీర్ బటర్ మసాలా తినాలని ఉంటుంది, పన్నీర్ అవైలబుల్ ఉండదు, అలాంటప్పుడు మిల్క్ అవైలబుల్ ఉన్నా కూడా మీరు ఈజీగా 5 మినిట్స్లో పన్నీర్ చేసుకొని ఈ విధంగా పాలక్లో కానీ, బటర్ పన్నీర్ మసాలాలో కానీ, ఫ్రైడ్ రైస్లో కానీ ఎట్లా అయినా సరే వాడుకోవచ్చు అనమాట. దీన్నే మనం రసమలైకి అలా కూడా వాడుకోవచ్చు అనమాట. ఇలా చక్కగా మనం ఎంత దీన్ని మర్దన చేస్తే మనకి పన్నీర్ అనేది అంత సాఫ్ట్గా వస్తుందండి. మనకి ఎంత సాఫ్ట్నెస్ కావాలో దాన్ని మనం చిన్న చిన్న బిళ్ళ సైజులో చేసేసుకొని టిక్కీ సైజులో మనం చూసుకున్నామంటే ఆ స్మూత్ స్ట్రక్చర్ వచ్చింది లేనిది అనేది తెలుస్తుందన్నమాట. మనకి చేసినప్పుడు విరిగిపోతుందంటే ఇంకొంచెం మర్దన చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇలా స్క్వేర్ షేప్లో ఉన్న ఏదైనా బాక్స్లో పెట్టుకొని ఉల్టా చేసుకొని చక్కగా మీకు ఏ రకమైన ఏ సైజ్ కావాలో షేప్లు అయితే చేసుకోవచ్చు అనమాట. ముందుగా ఎక్సెస్ అనేది తీసుకున్నామంటే క్యూబ్స్ అనేవి మనకి ఈక్వల్గా వస్తాయన్నమాట. ఆ ఎక్సెస్ చేసిన దాన్ని నేను రసమలైలో కూడా వాడతానండి. 1 ఇంచ్ కూడా వేస్ట్ చేయను అనమాట. ఎందుకంటే దీనికి మనం చేసే కాస్ట్ కూడా ఎక్కువే ఉంటుంది కదండి, మిల్క్ కాస్ట్. అందుకనేసి కొంచెం కూడా మనం వేస్ట్ చేయకుండా ఏ ఐటెంలో అయినా సరే మనం పన్నీర్ బుజ్జి ఇలాంటివి, మేతి చమన్ ఇలాంటి వాటిలో కూడా వాడుకోవచ్చు అనమాట. ఈ పన్నీర్ని చిన్న చిన్న పీస్ వేస్ట్ అయినా కూడా ఎక్కడికి పోకుండా ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నారంటే మనం పన్నీర్ని ఎన్నో రకాలుగా వాడుకోవచ్చండి. ఇలా చిన్న చిన్న స్క్వేర్ పీస్లు అయితే ఫస్ట్ కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఫ్రిడ్జ్లోంచి పన్నీర్ తీసేసుకొని ఈజీగా కర్రీస్లో వేసుకోవచ్చు. మనం ఇది ఇంట్లో తయారు చేస్తున్నాం కాబట్టి మనం దగ్గర ఈజీగా 1 వీక్ దాకా అయితే వాడుకోవచ్చండి. 1 వీక్ ఎందుకంటే పాలైనా సరే మనం న్యాచురల్ పద్ధతిలో చేసినా కానీ అవి ఎక్కువ రోజులు స్టాక్ ఉన్నవి కూడా తీసుకోకూడదు అనమాట. మిల్క్కైనా కూడా డేట్ ఉంటుంది కదండి, ఎక్స్పైరీ డేట్. అందుకనేసి ఇంట్లో చేసిన హోమ్ మేడ్ పన్నీర్ అయినా సరే 1 వీక్ లోపు అయిపోయేటట్లుగా చూసుకోండి. ఇది 1 వీక్ కాదండి, 1 డేలోనే అయిపోతుందన్నమాట. ఎందుకంటే అంత టేస్ట్గా ఉంటుంది. మనం ఇంట్లో చేసాం కదా, ఎప్పుడెప్పుడు చేసేసుకుందామా పాలక్ పన్నీర్ అలాగా అనిపిస్తుందన్నమాట. నేను ఆల్రెడీ పాలక్ కూడా తెచ్చుకున్నానండి. అందుకని పన్నీర్ తయారు చేసేసుకొని 2 ఇంట్లోనే చేద్దాము అన్నట్లుగా. మాకు దగ్గరలో నియర్ బై రెస్టారెంట్లు అవి ఉండవండి. ఏవైనా తినాలి అనిపించినా కూడా మనం ఇంట్లోనే మెనూ తయారు చేసుకోవటమే అనమాట. పన్నీర్ అయితే రెడీ అయింది కదండి. ఇప్పుడు పాలకూరని అయితే ఇలా వాటర్ బాయిల్ అవ్వగానే పాలకూర వేసేసి కొంచెం సాల్ట్ వేసాను. ఎప్పుడైనా ఆకుకూరని మీరు మూత పెట్టద్దండి. మూత పెట్టామంటే మనకి బ్లాక్ కలర్గా వస్తుందన్నమాట పేస్ట్. తర్వాత ఆనియన్స్ని ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్లో సాల్ట్, జీలకర్ర వేసుకున్నానండి, ఇంకేం వేయలేదు. కొంచెం ఫ్రై అయ్యాక తగినంత పసుపు యాడ్ చేసుకుంటాను. ఆ తర్వాత పాలక్ని అయితే చల్లారి పెట్టుకొని మిక్సీ పట్టుకోండి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మనం కొంచెం సేపు అలా కలయి పెట్టుకోవాలన్నమాట. తర్వాత పేస్ట్ పట్టిన పాలకూరని ఈ విధంగా ఉల్లిపాయ మిశ్రమంలో యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ పన్నీర్ పాలక్లో 1 పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టుకున్నానండి నేను. ఇంకా కారం ఎక్కువ యాడ్ చేయను అనమాట. లైట్గా ఒక పించ్ ఆఫ్ రెడ్ కలర్, ఊరికే కలర్ కోసం అలా వేస్తానండి. కారం అయితే ఎక్కువ ఇందులో వేయను అనమాట. ఎందుకంటే గ్రీనరీగా ఉంటుంది కాబట్టి కర్రీ
ఎక్కువ గ్రీన్గా ఉండటానికి ప్రిఫర్ చేస్తా. తర్వాత ఆ గిన్నె అంతా క్లీన్ చేసేసుకొని కొంచెం పెద్ద బౌల్లో అయితే పాలకూర అని కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఒక్క పావు టీ స్పూను కారం వేసి కొంచెం బాగా బాయిల్ చేసుకోవాలండి. అంటే మనకి అందులో ఆ పాలకూరలో వాటర్ అంతా కొంచెం మరగాలన్నమాట. ఈలోపు చపాతీ పిండి అయితే కలిపేసుకుంటున్నాను. పాలక్ పన్నీర్లోకి రోటీ, చపాతీ, పూరి ఎందులోకైనా బాగుంటుందండి. తర్వాత మనకి ఫ్రైడ్ రైస్ ఉంటుంది కదా, దాంట్లో కానీ లేదు బగారా రైస్లో కానీ కూడా కొంతమంది పాలక్ పన్నీర్ తింటారు. నేను ఎక్కువగా మేము రోటీలోకి ప్రిఫర్ చేస్తామండి. చపాతీ ఆర్ రోటీలోకి పాలక్ పన్నీర్ అనేది తింటామన్నమాట. దీని చపాతీ పిండిని అయితే కొంచెం సాల్ట్ వాటర్ వేసి ఇలా మృదువుగా కలుపుకోవాలన్నమాట. ఈలోపు నేను పచ్చిమిర్చి, ఉల్లిపాయ, వెల్లుల్లి అవి వేసి ఒకవైపు అయితే చికెన్ ఫ్రై కూడా తయారు చేసుకుంటున్నాను. తర్వాత పాలకూరలో కొంచెం గరం మసాలా నేను ఇంట్లో తయారు చేసింది యాడ్ చేసుకుంటున్నానండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ అయితే కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టానండి. కట్ చేయగానే కొంచెం గడ్డలా కట్టిందనమాట. అది పాలకూరలో వేసామంటే మనకి పీసెస్ అనేవి కొంచెం సేపటికి విడివిడిగా అయిపోతాయన్నమాట. ఇది పాలకూర పన్నీర్ అండి. ఇంట్లో ఈజీగా 5 నిమిషాలు మనం మొత్తం టోటల్ కౌంటింగ్ పెట్టుకుంటే ప్రొసీజర్ ఇది తయారు చేయటానికి పట్టేది మనకి ఎక్కువ టైం కూడా పట్టదండి. పాలు విరగొట్టుకోవటం దాంట్లోనే టైం పడుతుంది, కానీ ఈ కర్రీ తయారు చేయటానికి మాత్రం ఎక్కువైతే లేట్ ఉండదన్నమాట. ఇలా ఈరోజు లంచ్ చపాతీ, పాలక్ పన్నీర్, తర్వాత రసమలై అండి. ఇవి అన్నమాట. ఇలా అప్పుడప్పుడు మనం ఇష్టమైన వంటలు ఇంట్లోనే చేసుకొని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఒక్క వెల్లుల్లి, కొంచెం ఉప్పు, పసుపు వేసి చికెన్ కోసమైతే ఇలా ఆనియన్స్ ఫ్రై చేస్తున్నానండి. చికెన్ని ఫస్ట్ ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి, కొంచెం పసుపు, గరం మసాలా వేసేసి ఇలా మొత్తం అయితే కలిపి పెట్టుకున్నాను. ఈలోపు ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేగిన తర్వాత లైట్గా మరీ గోల్డెన్ ఫ్రై కలర్ రాకముందే వేయాలి. ఎందుకంటే మనకి చికెన్ ఫ్రై అవటానికి కూడా కొంచెం టైం పడుతుందన్నమాట. అది రోస్ట్ అయితేనే టేస్ట్ వస్తుందన్నమాట. ఈలోపు ఉల్లిపాయ కూడా వేగిపోతాయన్నమాట. అదే ఉల్లిపాయ మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక చికెన్ వేసామనుకోండి, ఉల్లిపాయ అనేది మాడిపోతుంది, చికెన్ అనేది నార్మల్గా అది కుక్ అవుతుందన్నమాట. బట్ మాడిపోయిన ఉల్లిపాయ ఆ స్మోకీ ఫ్లేవర్ ఈ చికెన్కి పట్టిందంటే ఈ కర్రీ టేస్ట్ అనేది మనకి పోతుందన్నమాట. ఇదంతా ఫ్రై చేసుకొని కొంచెం కారం వేసేసుకొని ఈ వేడివేడిగా చికెన్ కర్రీని అయితే మనం ఉత్తదైనా తినచ్చండి. చపాతీ, రోటీ, చికెన్ రసంలోకైనా సరే సైడ్ డిష్గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైమ్. హ్యావ్ ఏ సేఫ్ డే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్.